హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఎస్ఆర్ కారం దోస బ్రాకెట్‌లో రెడ్డి. ఈ షాపు మా ఇంటికి 10, 15 అడుగుల దూరంలో ఉందండి. ఈ షాప్ ఓనర్ వచ్చేసి మా డిగ్రీలో క్లాస్‌మేట్ అనమాట. ఈరోజు ఎందుకు ఇక్కడ మా ప్రెసిడెంట్, మా ఉష, మా అమ్మగారు ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే పొద్దున్నే మేము ఈరోజు మా స్కూల్‌లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఈవినింగ్ ఖచ్చితంగా ఇక్కడ దోసలలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ తినాలనుకున్నామండి. భాస్కర్ రెడ్డి ఈయనే ఓనర్ అనమాట. ఇక్కడే దోసలు తినాలి. ఎందుకంటే దోసలు తినడం అనేది పెద్ద విశేషం ఏం కాదు. ప్రతి ఇంట్లో తింటామని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇంతమంది గ్యాదర్ అయ్యి రోడ్డు పైన ఉన్న షాప్‌లో కూర్చొని వేడి వేడిగా దోసలు అంటే మన ఇంట్లో ఆడవాళ్ళలాగా కష్టపడకోకుండా అందరము కలిసి తినడం అనేది ఇక్కడ మోటో అండి. ఇక్కడ ఎవరైనా సరే మనకి ఫ్రెండ్స్‌తో కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది ఇది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే తప్ప మనం చెప్తే వాళ్ళకి అతిశయోక్తిగా ఉంటుందండి. మా చింటూ, దివ్య అను అక్క కొడుకు కోడలు వీళ్ళ పెళ్ళికే లాస్ట్ ఇయర్ బెంగుళూరులో మనము కొన్ని రీల్స్ కూడా చేసామండి. మణి, అను అక్క, ఉష, మా ప్రెసిడెంట్ భారతి. ఇక్కడ చూడండి అందరూ మణికృప, కళ్యాణి అక్క, లక్ష్మి, ఏ మా సుజన అక్క, లీలక్క, అందరూ ప్రసన్న అక్క ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారండి. ఇలా ఎవరికి కావాల్సిన దోసలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైన దోసలు ఉంటాయండి. ఆనియన్ దోస, కారం దోస, పచ్చికారం దోస, ఎర్రకారం దోస, గుడ్డు దోస, నెయ్యి దోస, ఇలా అందరం కూర్చొని ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకొని తిని ఇంట్లో ఉన్న వాళ్ళకు పార్సల్ తీసుకెళ్ళి ఈరోజు సాయంకాలం అయితే చాలా చాలా అద్భుతంగా గడిచిందండి. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇలా చూడండి పేపర్ దోస ఇది. ఈ పేపర్ దోసను అందరూ 4, 5 మంది కట్ చేసుకొని షేర్ చేసుకొని తినారండి. ఇది ఈరోజు ఈ ఎస్ఆర్ కారం దోస యొక్క విశేషాలు. ఇలా మీలో ఎంతమంది ఇలా ఈవినింగ్ టైమ్స్ ఇట్లా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో సరదాగా గడుపుదాం అనుకుంటారండి. ఇప్పటిదాకా ఒకవేళ అనుకోకపోతే తప్పకుండా అనుకోండి. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే అనమాట. మన ఇంట్లో మనం తిన్నామనేది కాకోకుండా అందరము కలిసి తినడంలో ఉన్న ఆనందము, అసలు ఆ క్వాలిటీ టైం గడపడం అన్నది చాలా చాలా నీడ్ అండి ప్రతి ఒక్కరికి లైఫ్లో. ఇలా మేము ఈరోజు సాయంకాలం అయితే చాలా చాలా ఆనందంగా గడిపామండి. అందరము ఈరోజు పొద్దున్న నుంచి చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాం మేము. అంత ఆనందంగా అనిపించింది మనసుకు. ఎప్పుడు మనం ఇంట్లో తింటూనే ఉంటాం అది కాదండి. ఇక్కడ చూడండి అను ఒక హస్బెండ్ ప్రభు అన్న కూడా వచ్చారు. ప్రభు అన్న కూడా ఇక్కడ దోశలు తిన్నారు. కొంతమంది పార్సల్స్ తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంతదాకా తిని దివ్య, చింటూ ఇంకా ఏదో షాపింగ్ పని మీద వెళ్ళారు. ఇక్కడ దోశలు వేసే అబ్బాయి వచ్చేసి సుబ్బయ్య, బీటెక్ చదివాడండి. బెంగళూరులో జాబ్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. చక్కగా దోశలు వేస్తాడు, చక్కగా బిల్లు కూడా గుర్తుపెట్టుకుంటాడు అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ దోశలు వేసాడో ఆ అబ్బాయి ఈరోజు మాకు. థ్యాంక్ యూ సుబ్బయ్య, థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి. మాకు చాలా చాలా ఈరోజు అంటే పని లేకోకుండా ఆడవాళ్ళందరికీ కూర్చోబెట్టి చాలా బాగా సర్వ్ చేశారు. చాలా బాగా వెరైటీస్ ఆఫ్ దోశలు అందించారు మీరు. చూడండి మా పిల్లలు ఇంకా ఏదో షాపింగ్ పని ఉందని వెళ్ళిపోతున్నారు. ఈ రోజైతే మాత్రం ఇలా అద్భుతంగా గడిచిపోయిందండి. నెక్స్ట్ మా స్టాఫ్ అంటే మా కలీగ్స్తో కూడా ఇలాంటి ఒక దోసల పార్టీ చేసుకోవాలని అనుకున్నాం మేము. అది కూడా ఎప్పుడు కుదురుతుందో ఏమో చూడాలండి. ఇదండి ఈరోజు విషయాలు. భాస్కర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఏమో చూసుకుంటున్నాను మా చింటూది. ఎందుకంటే ఇంటికి కూడా అదే మన సర్వీస్ ఉందండి. ఏదైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి ఇంటికి కూడా వచ్చి దోశలు అందిస్తానని చెప్పారు. ఇక్కడ ఎంత క్వాలిటీ టైం చూడండి. లాస్ట్ దారిలో పోయే తులసిని కూడా దింపుకున్నాం మేము. ఎందుకంటే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అనమాట తులసి. నా నైబరు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. తినాల్సిందే తప్పకుండా అని చెప్పి ఇలా గడిచిపోయిందండి ఈరోజు. మీలో ఎంతమంది ఇలా గడుపుతారు? ఒకవేళ ఇప్పటిదాకా ఇలా గడపకపోయి ఉంటే తప్పకుండా ఇలా గడపడానికి ట్రై చేయండి. ఇంట్లో అందరము దోశలు తింటాం అది కాదండి. అందరూ ఎక్కడైనా దోశలనే కాదు, కలిసి తినడము, కలిసి మాట్లాడడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఇప్పటిదాకా ఎంతమంది